హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. మన ఛానల్ ఆడియన్స్ ఎప్పుడు కూడా చాలా మంచి మంచి కంపారిజన్స్ అడుగుతూ ఉంటారు. అలాంటి రెండు ఇంట్రెస్టింగ్ కంపారిజన్స్ నే నేను ఈ మధ్య కామెంట్ సెక్షన్ లో చూశాను. అవే ఓడిన్ వర్సెస్ నల్ అండ్ థోర్ వర్సెస్ గోకు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంపారిజన్ పేర్స్ మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. ఇక వచ్చిన ఈ 2 కామెంట్స్ నుండి ముందుగా పెద్దలకి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఓడిన్ వర్సెస్ నల్ కంపారిజన్ ఈరోజు చేద్దాం. అలానే థోర్ వర్సెస్ గోకు కూడా కావాలంటే చెప్పండి, అది కూడా నేను నెక్స్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మరి మీరు వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. నేను ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత ఈ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ స్టార్ట్ చేసేస్తాను. హే ఎవ్రీవన్, ఇండియాస్ టాప్ స్పోర్ట్స్ వెబ్సైట్ అయిన మోస్ట్ ప్లేతో అన్లిమిటెడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ను పొందడానికి రెడీ అవ్వండి. ఇందులో రిజిస్టర్ అయ్యి 200 రూపీస్ అండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మరొక 200 రూపీస్ ని టోటల్ గా 400 రూపీస్ ని పొందొచ్చట. మోస్ట్ ప్లేలో జాయిన్ అయ్యి జిల్ గేమ్స్ ని ఆడుతూ ప్రతి వీక్ ఐఫోన్ 16 Pro Max ని విన్ అయ్యే ఛాన్స్ ని పొందొచ్చట. అలానే ప్రతి రిఫరల్ కి 1200 రూపీస్ అండ్ మీ బర్త్డే రోజున 2000 రూపీస్ లాంటి అమేజింగ్ రివార్డ్స్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఏవియేటర్ గేమ్ పై 50,000, స్లాట్ అండ్ ఫిషింగ్ గేమ్స్ పై 75,000 వరకు ప్రతి వీక్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారట. మోస్ట్ ప్లే యాప్ లో ఫోన్ పే, గూగుల్ పే లేదంటే ఇతర బ్యాంక్స్ ద్వారా ఫాస్ట్, సెక్యూర్ అండ్ అల్ట్రా కన్వీనియంట్ ట్రాన్సాక్షన్స్ తో డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ ని ఎఫర్ట్లెస్లీ చేయొచ్చట. సో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఇప్పుడే రిజిస్టర్ అయ్యి మోస్ట్ ప్లేతో మీ 200 ని క్లెయిమ్ చేసుకోండి. ఓడిన్ వర్సెస్ నల్, అబ్బా ఏమన్నా కంపారిజనా? ఒకరు ఎంసీయూలోని విలన్స్ ని, వాళ్ళ ఈవిల్ ప్లాన్స్ ని తనున్నంత వరకు కూడా అణిచి అడ్డుకున్న గాడ్ ఆఫ్ వార్ ఓడిన్ అయితే, మరొకరు తన ఎంట్రీతోనే మార్వెల్లోని మాక్సిమం సూపర్ హీరోస్ ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చిన గాడ్ ఆఫ్ సింబియాట్స్ నల్. అలాంటి వీరిద్దరిని కంపేర్ చేయాలన్నా, వీరిలోని విన్నర్ ని డిసైడ్ చేయాలన్నా మనకి వీళ్ళ ఆరిజన్ గురించి, అలానే వీరి జీవిత కాలంలో వాళ్ళ పవర్స్ తో ఏమేం పవర్ఫుల్ ఫీట్స్ ని సాధించారో, ఆ పవర్ఫుల్ ఫీట్స్ ని సాధించడానికి వాళ్ళకి యూజ్ అయిన ఆ పవర్స్ ఏంటో క్లియర్ అండ్ డీటెయిల్డ్ గా తెలిసుండాలి. సో అందుకని ముందుగా పెద్దవారు కురువృద్ధులైన నల్ ఆరిజన్ గురించి, తన పవర్స్ అండ్ పవర్ఫుల్ ఫీట్స్ గురించి తెలుసుకుందాం. అదేంటి బ్రో, చూడటానికి ఓడినే పెద్దాయనలా కనిపిస్తుంటే నువ్వు నల్ ని పెద్దాయన అని అంటావు అని అడుగుతారా? ఓడిన్ జస్ట్ చూడటానికే నల్ కంటే ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి 2 పిల్లలు, లెక్కకు మించిన పిల్లలు. ఆ పిల్లలైనా కామ్ గా ఉంటారంటే అది లేదు. వాళ్ళకి మధ్య ఆస్తిపాస్తులు తగాదాలు. ఇక వీరందరిలోకి చిన్నోడుంటాడు. వాడిని ఒక్క 10 సెకండ్స్ పట్టించుకోకపోతే చాలు, పిడికిడితో పట్టుకొని టైం లైన్లతో తాడాటాడేస్తాడు. మరి ఇలాంటి ఫ్యామిలీ టెన్షన్స్ తో డీల్ చేస్తున్నప్పుడు ఫేస్ పైన ఆ మాత్రం ముడతలు వచ్చి ముసలోళ్ళలా కనిపించడం కామనే కదా. లేకపోతే ఓడిన్ ఏజ్ పెద్ద ఎక్కువేం కాదు. ఎంసీయూ ప్రకారం అయితే ఒక 5,000 సంవత్సరాలు. అదే మార్వెల్ కామిక్స్ ప్రకారం అయితే జస్ట్ ఒక ½ బిలియనీర్స్ ఉంటాయేమో అంతే. అదే నల్ ని చూడండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెద్దగా ఏమీ లేకపోయేసరికి యూనివర్స్ క్రియేట్ కాక ముందు నుండే ఉన్నా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. మీలో చాలా మందికి మన ఛానల్లోని నల్ స్టోరీ ద్వారా నల్ క్రియేషన్ స్టార్ట్ కాక ముందు నుండే వాయిడ్ లో ఉంటూ ఆ వాయిడ్ అండ్ డార్క్నెస్ లని తన రాజ్యంగా చేసుకుని రూల్ చేశాడని తెలుసు. కానీ ఆ వాయిడ్ లోకి నల్ అసలు ఎలా వచ్చాడు అని చాలా మందికి తెలియదు. నల్ వాయిడ్ లో సెలెస్టియల్స్ వల్ల మేల్కోక ముందు తను ఎవరో ఏంటో ఆల్రెడీ నేను నల్ వర్సెస్ డాక్టర్ డూమ్ అండ్ బియాండర్స్ వీడియోలో చెప్పాను. కానీ ఒకే వీడియోలో చాలా కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసరికి మీలో చాలా మందికి ఆ ఆర్జన్ అర్థం కాలేదు. అందుకనే ఇప్పుడు కొంచెం సింపుల్ గా నల్ ఫుల్ ఆర్జన్ గురించి చెప్తాను. ఒక యూనివర్స్ లో ఎడ్డీ బ్రాక్ ఎప్పుడైతే నల్ ని చంపి సింబియాట్స్ ని కంట్రోల్లోకి తీసుకొని న్యూ కింగ్ ఇన్ బ్లాక్ అవుతాడో అప్పటి నుండి ఒక కొత్త నల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. న్యూ కింగ్ ఇన్ బ్లాక్ అయిన ఎడ్డీ ఒక హ్యూమన్ కావటంతో కొంతకాలం తర్వాత చనిపోవటం సహజం. అలా చనిపోయిన ఎడ్డీ మెమరీస్ తో వెనమ్ ఒక న్యూ బాడీని చాలా సింబియాట్స్ అస్థికలతో కలిపి క్రియేట్ చేయిస్తుంది. ఈ న్యూ బాడీ సింబియాట్స్ మ్యాటర్ తో క్రియేట్ కావడంతో దానికి అంతం ఉండదు, గాయాలు కూడా అంత సులువుగా అవ్వవు. అలా అని అది ఇండిస్ట్రక్టబుల్ బాడీ ఏం కాదు, కానీ చాలా టఫ్ బాడీ. అవ్వటానికి ఆ బాడీ సింబియాట్ మ్యాటర్ తోనే క్రియేట్ అయినప్పటికీ ఆ బాడీని పూర్తి లెవెల్లో కంట్రోల్ చేసేది మాత్రం హ్యూమన్ అయిన ఎడ్డీ మెమరీస్ అండ్ కాన్షియస్నెస్. అలా చావులేని రియల్ కింగ్ ఇన్ బ్లాక్ గా మారిన ఎడ్డీ ముందు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆ యూనివర్స్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసే ఒక కాస్మిక్ ఆర్డర్ మెయింటైనింగ్ బీయింగ్ గా యుగ యుగాల పాటు యూనివర్స్ లో అంతమైపోతూ మళ్ళీ క్రియేట్ అవుతూ ఉన్నా సరే వర్క్ చేస్తూనే ఉండటం. లేదంటే కాస్మిక్ ఆర్డర్ కి ఎదురు తిరిగి చివరికి చనిపోయి నెక్స్ట్ తనని చంపిన మరొక న్యూ కింగ్ ఇన్ బ్లాక్ కి తన పొజిషన్ ని అప్పచెప్పాలి. అంటే నల్ ని చంపిన ఎడ్డీ నల్ గా మారి కరెక్ట్ గా ఉంటే ఓకే,
కరెక్ట్గా లేకపోతే తనని చంపి నెక్స్ట్ యూనివర్స్ ఐట్రేషన్కి సంబంధించిన ఎడ్డీ న్యూ కింగ్ ఇన్ బ్లాక్ అవుతాడు. ఇలా ఈ నల్ లైఫ్ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి నల్ మెయింటైన్ చేయాల్సిన ఆ కాస్మిక్ ఆర్డర్ ఏంటంటే, ఒక యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఆ యూనివర్స్ ప్లేస్లో ఉన్న డార్క్నెస్ అండ్ వాయిడ్లని నెక్స్ట్ సృష్టించబడబోయే యూనివర్స్లో లైఫ్ ఫార్మ్స్ క్రియేట్ అయ్యేందుకు అనుకూలంగా చేసుంచాలి. ఇది నల్ అసలైన పని. కానీ ఒకే వర్క్ని రిపీటెడ్గా కొన్ని యుగాల పాటు చేయాలంటే ఎవరికైనా సరే విసుగు విరక్తి రావడం కామన్ కదా. అలా నల్కి తను యుగయుగాలుగా చేస్తున్న వర్క్ పై విరక్తి పుట్టి న్యూ యూనివర్స్ లో లైఫ్ ఫార్మ్స్ క్రియేట్ కానివ్వకుండా, న్యూ యూనివర్స్ లో లైఫ్ ని క్రియేట్ కానివ్వకుండా ఆ వాయిడ్ ని ఎంటీగానే ఉంచాలి అని అనుకొని ఆ వాయిడ్ లోనే మనకి కింగ్ గా ఫస్ట్ టైం కనిపిస్తాడు. ఇక ఆ తర్వాత క్రియేషన్ అండ్ లైఫ్ కి అడ్డుపడుతుండటంతో సెలెస్టియల్స్ నల్ ని మార్చి తన పొజిషన్ తనకి తిరిగి అప్పగించడానికి అక్కడికి వస్తారు. అలా వచ్చిన సెలెస్టియల్స్ లో నుండి ఒక సెలెస్టియల్ హెడ్ ని తన షాడో నుండి తీసిన స్వాట్ తో నరికేసిన నల్ తనకి మొత్తం యూనివర్స్ కి మధ్య వార్ ని మొదలు పెడతాడు. ఆ వార్ లో నల్ తో కాస్మిక్ బీయింగ్స్ అయిన సెలెస్టియల్స్ నుండి అవెంజర్స్ అందరూ, మ్యూటెన్స్, సూపర్ మ్యాన్ లాంటి సెంట్రీ, ఓషన్స్ కి కింగ్ అయిన నెమోర్ అండ్ అతని ఆర్మీ, వకాండన్ ఆర్మీ, ఫెంటాస్టిక్ ఫోర్, టోనీ స్టార్క్ అండ్ రీడ్ రిచర్డ్స్ లాంటి ఇంటెలిజెన్స్, థోర్ అండ్ స్ట్రామ్ లాంటి లైట్నింగ్ పవర్ హౌసెస్, జీన్ గ్రే పవర్ఫుల్ టెలిపతి, పవర్ఫుల్ ఫామ్ లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్, పవర్ కాస్మిక్ తో వచ్చిన సిల్వర్ సర్ఫర్, ఇలా ఎవరూ కూడా పూర్తి లెవెల్లో పోరాడి నల్ని ఆపలేకపోయారు. అలా రెచ్చిపోతూ ఎర్త్ ని తన బ్యాటిల్ గ్రౌండ్ గా చేసుకుని చెలరేగుతున్న నల్ని అంతం చేయడానికి బియాండర్స్ చేత క్రియేట్ చేయబడిన ఎనిగ్మా ఫోర్స్ అనే ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఫోర్స్ ఎడ్డీ బ్రాక్ బాడీని హోస్ట్ గా చేసుకుని ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇక ఎనిగ్మా ఫోర్స్, ఆల్సో నోన్ యాజ్ గాడ్ ఆఫ్ లైట్, నల్ని అడ్డుకునేంత వరకు, నల్ యూనివర్స్ లో చేసిన బేబచ్చాల విషయానికి వస్తే సృష్టి అంతమైనప్పటి నుండి తిరిగి ఆరంభమయ్యేంత వరకు లెక్కలేనంత కాలం నిద్రలోనే ఉన్న నల్ నిద్ర లేచి లేవగానే కాస్మిక్ బీయింగ్స్ లిస్ట్ లో టాప్ లో ఉండే సెలెస్టియల్స్ ని కేవలం తన షాడో నుండి క్రియేట్ చేసిన ఒక స్వాడ్ తో చంపగలిగాడు. తరువాత ఆ స్వాడ్ నే ఆల్ బ్లాక్ నెక్రో స్వాడ్ గా ఫోర్జ్ చేసి దాంతో ఈజిప్షియన్, ఆస్టాగ్, రోమ్, గ్రీక్ ఇలాంటి ఎన్నో ఏలియన్ ప్యాంథియాన్ గాడ్స్ ని ఓచకోత కోశాడు. ఇక తన దగ్గరున్న ఆల్ బ్లాక్ ఒక ఫైట్ లో పోయిన తర్వాత ఇలా తను ఒక్కడే పోరాడితే యూనివర్స్ ని తన డార్క్ కింగ్డమ్ గా మార్చడానికి చాలా కాలం పట్టేటట్టుందని నల్ తనకంటూ ఒక అన్స్టాపబుల్ ఆర్మీని క్రియేట్ చేసి ఆ ఆర్మీని డేంజరస్ క్రీచర్స్ తో బాండ్ చేస్తాడు. అలా నల్ క్రియేట్ చేసిన ఆర్మీనే సింబియాట్స్ ఆర్మీ. తను క్రియేట్ చేసిన ఈ కోట్ల కొద్దీ ఉండే సింబియాట్ ఆర్మీని హైవ్ మైండ్ అనే ఒక ఇంటర్ కనెక్టెడ్ మైండ్ తో కంట్రోల్ చేస్తూ వాటితో తనకి నచ్చిన పనులన్నిటినీ యూనివర్స్ లో ఎక్కడుండైనా సరే చేయించుకోగలడు నల్. కాకపోతే ఆ క్రీచర్స్ ని కంట్రోల్ చేస్తున్న నల్ వాటిని కంట్రోల్ చేస్తూ పనులు చేయించుకోవడంతో పాటు వాటికి అయ్యే గాయాల పెయిన్ ని కూడా భరించాల్సి ఉంటుంది. అలా నల్ తన సింబియాట్ ఆర్మీతో ఎంటైర్ ఎర్త్ ని సన్లైట్ లోపలికి ఎంటర్ కానివ్వకుండా కవర్ చేసేయించడం, అదే సింబియాట్స్ తో 3 సెలెస్టియల్స్ ని కంట్రోల్ చేయటం, అవెంజర్స్, ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్, మ్యూటెంట్స్, ఓషన్ ఆర్మీ, వకాండన్ ఆర్మీ ఇలా వీళ్ళందరితో ఆటాడుకోవటం, మార్వెల్ సూపర్ మ్యాన్ అయిన సెంట్రీని తన బేర్ హ్యాండ్స్ తోనే 2 ముక్కలుగా చీల్ చేసి పక్కన పడేయటం లాంటివి ఎన్నో చేశాడు. ఇన్ని చేసిన నల్ కి ఇవన్నీ చేయటానికి ఉపయోగపడింది మాత్రం రెండే. ఒకటి తన గ్రేట్ సింబియాట్ ఆర్మీ అయితే, కింగ్ ఇన్ బ్లాక్ గా డార్క్నెస్ అండ్ వాయిడ్ పై తనకున్న ఆధిపత్యం. ఇక ఈ కంపారిజన్లోని మరొక పెద్ద అయిన ఓడిన్ ఆర్జన్ విషయానికి వస్తే, ఓడిన్కి మార్వెల్ కామిక్స్లో ప్రత్యేకంగా ఆర్జన్ అంటూ ఏం లేదు. ఎందుకంటే హల్క్ లాంటి అన్స్టాపబుల్ రేజ్ మాన్స్టర్ని క్రియేట్ చేసిన స్టాన్లీ ఆ మాన్స్టర్ని ఆపటానికి ఎలాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయాలా అని ఆలోచించి ఒక మాన్స్టర్ని ఆపాలంటే అది గాడ్కే సాధ్యమని నోర్స్ మైథాలజీలోని థోర్ని మార్వెల్ కామిక్స్లోకి తీసుకొచ్చారు. అలా మార్వెల్ కామిక్స్లోకి తీసుకొచ్చిన థోర్ని సపోర్ట్ చేస్తూనే నోర్స్ మైథాలజీలో థోర్ కి ఫాదర్ గా ఉన్న ఓడిన్ ని జస్ట్ ఫాదర్ క్యారెక్టర్ గా మార్వెల్ లోకి తీసుకొచ్చారు. కానీ పోను ఓడిన్ అండ్ యాస్గార్డ్ చుట్టూ మంచి స్టోరీస్ బిల్డ్ కావడంతో థోర్ తో పాటు మిగతా అందరూ యాస్గార్డియన్ గాడ్స్ కూడా మార్వెల్ కామిక్స్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయిపోయారు. మరి అలా నోర్స్ మైథాలజీ నుండి మార్వెల్ కామిక్స్ లోకి వచ్చిన ఓడిన్ మైథాలజీ ఆర్జన్ విషయానికి వస్తే, ఓడిన్ యూనివర్స్ లో మొదట పుట్టిన లైఫ్ ఫార్మ్స్ లోని ఒకరైన బురీకి మనవడు, బోర్ కి కొడుకు. ఓడిన్ మదర్ నేమ్ బెస్లా. ఈమె జైంట్స్ జాతికి సంబంధించింది.
ఓడిన్ కి మైథాలజీ ప్రకారం అయితే వి అండ్ వైలీ అనే ఇద్దరు బ్రదర్స్, అదే మార్వెల్ కామిక్స్ ప్రకారం అయితే వాళ్ళిద్దరితో పాటు కల్, ఆల్సో నోన్ యాజ్ సర్పెంట్ అనే మరొక విలన్ బ్రదర్ కూడా ఉంటారు. ఇక నోర్స్ మైథాలజీ ప్రకారం అసలు క్రియేషన్ ఎలా స్టార్ట్ అయింది, అలా క్రియేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ ముగ్గురు బ్రదర్స్ ఎర్త్, సన్, మూన్ అండ్ స్టార్స్ ని క్రియేట్ చేసేంత వరకు అసలు ఏమేం జరిగాయి అనే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్నిటినీ ఆల్రెడీ నేను యాస్గార్డ్ ఆరిజిన్ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను. చూడని వారి కోసం లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇక కలిసున్న ఓడిన్, వి అండ్ విలీ ఇమీర్ అనే ఫ్రాస్ట్ జైంట్స్ గాడ్ ఫాదర్ ని చంపి తన బాడీతో ఎర్త్, సన్, మూన్ అండ్ స్టార్స్ ని, ఆ ఎర్త్ లో వుడ్ నుంచి హ్యూమన్స్ ని క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసిన కొంతకాలం తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా ఈ ముగ్గురు బ్రదర్స్ మెస్ఫల్హైమ్ అనే ఒక ఫైర్ రియలమ్ ని రూల్ చేస్తున్న ఫైర్ డీమన్ సర్టర్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఆ ఫైట్ లోనే వి అండ్ విలీ చనిపోయి తమ పవర్స్ ని ఓడిన్ తో మర్జ్ చేసి ఓడిన్ ఫోర్స్ అనే ఒక న్యూ పవర్ క్రియేట్ అయ్యేలా చేస్తారు. నార్మల్ గానే ఓల్డెస్ట్ యాస్గార్డియన్ కావటం వల్ల ఓడిన్ యాస్గార్డియన్స్ అందరిలోకి పవర్ఫుల్ గా ఉంటాడు. ఎందుకంటే యాస్గార్డియన్స్ కి ఏజ్ పెరిగే కొద్దీ పవర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి. అలా ఓల్డెస్ట్ యాస్గార్డియన్ అయిన ఓడిన్ దగ్గర ఆల్రెడీ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, స్టామినా, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, రిఫ్లెక్సెస్, రీజనరేటివ్ హీలింగ్ ఫ్యాక్టర్, లాంగ్ లైఫ్, గాడ్ ఆఫ్ వార్ కావడంతో మాస్టర్ కాంబెటెంట్ అండ్ టాక్టీషియన్ కావటం, హై ఇంటెలిజెన్స్ అండ్ యూనివర్స్ లోని చాలా లాంగ్వేజెస్ ని మాట్లాడగలిగే ఆల్టంగ్ లాంటి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉంటాయి. అలాంటి ఓడిన్ కి వి అండ్ విలీ త్యాగంతో వచ్చిన ఓడిన్ ఫోర్స్ మ్యాజిక్, స్పెల్ కాస్టింగ్, షేప్ షిఫ్టింగ్, రీయానిమేషన్, ఫైర్ మ్యానిపులేషన్, టెలిపోర్టేషన్, టెలికైనెసిస్, ఇన్విజిబిలిటీ, అనుకున్న వస్తువుల్ని సమన్ చేయటం, ఇతరులకి తన పవర్ ని గ్రాంట్ చేయటం లాంటి పవర్స్ ఇస్తుంది. అయితే ఈ ఓడిన్ ఫోర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తే ఓడిన్ వీక్ అయిపోయి ఓడిన్ స్లీప్ అనే ఒక రెస్టింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాడు. ఈ ఓడిన్ ఫోర్స్ తో పాటు ఓడిన్ తన ఐ అండ్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి మిమిర్ వెల్ అనే ఒక సేక్రెట్ ప్లేస్ దగ్గర వాటర్ తాగి రూయిన్ మ్యాజిక్ అండ్ అన్నిటి గురించి తెలుసుకునే ఆమ్నిషియన్స్ పవర్ ని గెయిన్ చేస్తాడు. అయితే ఓడిన్ కి ఈ రూయిన్ మ్యాజిక్ వల్ల రియాలిటీ ర్యాపింగ్, చనిపోయిన వారిని బ్రతికించటం, ఏం జరగబోతుందో ముందే సెన్స్ చేయటం, ఒక గెలాక్సీని సైతం టెలిపోర్ట్ చేయగలిగే లాంటి కేపబిలిటీస్ వస్తాయి. మార్వెల్ కామిక్స్ లో ఓడిన్ తర్వాత థోర్ కూడా ఈ రూయిన్ మ్యాజిక్ ని పొందుతాడు. అయితే ఓడిన్ తో కంపేర్ చేస్తే థోర్ రూయిన్ మ్యాజిక్ ని చాలా ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ గా యూజ్ చేసి రూయిన్ కింగ్ థోర్ అనే ఫామ్ తో మార్వెల్ కామిక్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ థోర్ గా నేమ్ ని గెయిన్ చేస్తాడు. ఇక తన దగ్గర ఉన్న ఈ పవర్స్ అన్నిటితో ఓడిన్ లిటరలీ గెలాక్సీస్ ని సైతం ఈజీగా డిస్ట్రాయ్ చేయగలడు. అలానే తన ఫుల్ పొటెన్షియల్ తో ఫైట్ చేస్తే మల్టీవర్స్ ని సైతం షేక్ చేయగలడు. సేమ్ అదే జరిగింది ఓడిన్ అండ్ ఈజిప్షియన్ ప్యాంథియన్ గాడ్ అయిన సేత్ కి మధ్య జరిగిన బ్యాటిల్లో. ఈ బ్యాటిల్ ఎఫెక్ట్ మల్టీవర్సెస్ లోని రియాలిటీస్ ని షేక్ చేసింది. ఎందుకంటే అక్కడ ఓడిన్ తో ఫైట్ చేసింది మ్యాంగాక్ లాంటి పవర్ఫుల్ డీమన్స్ ని క్రియేట్ చేసిన ఈజిప్షియన్ గాడ్ ఆఫ్ కేయాస్. అలానే ఆల్ ఫాదర్ అండ్ స్కై ఫాదర్ అయిన ఓడిన్ ఆకలితో ఉన్న గెలాక్టస్ ని నాక్ చేయడం, వరల్డ్ ట్రీ అయిన ఇగ్డ్రిసల్ ని కాల్ చేస్తున్న సర్టర్ అండ్ అతని ఎటర్నల్ ఫ్లేమ్స్ ని డిఫీట్ చేయటం, వెదర్ అండ్ టోనీ స్టార్క్ మైండ్స్ ని మ్యానిపులేట్ చేయటం, యూనివర్స్ ని అంతం చేయగలిగే ఓవర్ పవర్ఫుల్ ఓవర్ స్వాడ్ ని క్రియేట్ చేయటం, ఇక సర్టెన్ లెవెల్లో రియాలిటీస్ ని ర్యాప్ చేయటం, మాలిక్యూల్స్ ని మ్యానిపులేట్ చేయటం లాంటి వాటికైతే ఓడిన్ ఫీట్స్ లో లెక్కే లేదు. అయితే ఇంత పవర్ఫుల్ అయిన ఓడిన్ కామిక్స్ లో ఓడిపోయిన ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ ఉంది. అదే సెలెస్టియల్స్ వర్సెస్ యాస్గార్డ్. ఈ బ్యాటిల్ అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయాలు క్లియర్ గా గాడ్ శివ వర్సెస్ థోర్ అనే వీడియోలో 3 years క్రితమే చెప్పాను. మీకు కానీ ఆ వీడియోను చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇక ఆ కామిక్ స్టోరీలో యాస్గార్డియన్స్ జీవించడానికి అర్హులు కాదని సెలెస్టియల్స్ యాస్గార్డ్ ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తారు. అయితే తనకున్న పవర్స్ తో వీళ్ళు వస్తున్నారని ముందే తెలుసుకున్న ఓడిన్ ఎంటైర్ యాస్గార్డియన్ సోల్స్ అండ్ పవర్స్ ని తనలోకి అబ్జర్వ్ చేసుకొని పక్కనే తన కొడుకైన గాడ్ ఆఫ్ థండర్ థోర్ ని పెట్టుకొని సెలెస్టియల్స్ అంత పెద్దగా ఉండే డిస్ట్రాయర్ ఆర్మర్ తో బ్యాటిల్ కి రెడీ అవుతాడు. కానీ తీరా ఆ బ్యాటిల్ లో తన పవర్ఫుల్ ఓవర్ స్వాడ్ తో దిగిన ఓడిన్ డిస్ట్రాయర్ ఆర్మర్ ని ఈజీగా పీస్ చేసిన సెలెస్టియల్స్ ఓడిన్ ఖాతాలో ఒక లూజింగ్ పాయింట్ ని మిగిల్చారు. ఇక చివరిగా ఈ కంపారిజన్ లో ఎవరు విన్ అవుతారు, ఎవరికి ఎటువంటి విన్నింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయి అని తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. కానీ నీలో మార్పు రాదా? నిన్నే అడుగుతుంది. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోమంటే వింటున్నావా? కనీసం ఇప్పటికైనా సరే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకో. అలా చేస్తే నీకు మిస్ కాకుండా అన్ని వీడియోస్ ని చూడొచ్చు.
ఇక ఈ స్కై ఫాదర్ ఓడిన్ వర్సెస్ సింబియాట్స్ ఫాదర్ నల్ కంపారిజన్లో నాకు ఎందుకో కొంచెం కష్టమైనప్పటికీ నల్లే విన్ అవుతాడేమో అనిపిస్తుంది. నాకు అలా అనిపించడానికి రీజన్స్ లేకపోలేవు. సెలెస్టియల్స్ తో జరిగిన ఫైట్ లో ఓడిన్ ఫుల్ గా ప్రిపేర్ అయ్యి తన పవర్ఫుల్ స్వార్డ్ అండ్ పవర్ఫుల్ ఆర్మర్ తో ఎంటర్ అయ్యి ఎంటైర్ యాస్గార్డియన్ సోల్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఫైట్ చేసినా ఒక్క సెలెస్టియల్ ను కూడా చంపలేకపోయాడు. అదే నల్ అయితే ఎటువంటి ప్రిపరేషన్ లేదు, ఎటువంటి ప్రాపర్ వెపన్ లేదు. జస్ట్ షాడో నుండి తీసిన స్వార్డ్ తో సెలెస్టియల్ హెడ్ నరికేయటం. ఫైనల్ బ్యాటిల్లో అయితే 3 సెలెస్టియల్స్ ని సింబియాట్స్ తో కట్టేసి కుక్క పిల్లల్లాగా ఎర్త్ కి తీసుకురావటం చేశాడు. ఇక ఓడిన్ కి ఉన్న యాస్గార్డియన్ పీక్ ఫిజియాలజీ పవర్ ని థోర్ ఫామ్ లో నల్ ఆల్రెడీ ఒకసారి ఎదుర్కొన్నాడు. ఓడిన్ కి ఉండే ఆ యాస్గార్డియన్ ఫిజికల్ పవర్స్ కొంతవరకు నల్ ని డ్యామేజ్ చేయగలవు. కానీ ఓన్లీ ఓడిన్ తన ఫిజికల్ పవర్స్ అయిన స్ట్రెంగ్త్, స్టామినాస్ తో నల్ ముందు ఎక్కువసేపు నిలవటం అంటే అది కష్టమే. ఎందుకంటే అంతమందితో ఫైట్ చేస్తూ కూడా ఆ ఫైనల్ బ్యాటిల్లో నల్ థోర్ ని తన సింబియాట్ గూలో కప్పెట్టేశాడు. అలాంటి నల్లుకి ఓన్లీ ఓడిన్ ఫిజికల్ పవర్స్ ని ఎదుర్కోవటంలో పెద్ద ఇబ్బంది ఉండదనే నేను అనుకుంటున్నాను. ఓకే ఫిజికల్ స్ట్రెంగ్త్ పరంగా ఓడిన్ నల్ ని డిఫీట్ చేయటం కష్టమే. మరి ఓడిన్ దగ్గర ఉన్న మరొక అస్త్రమైన ఓడిన్ ఫోర్స్, దాని సంగతి ఏంటని మీరు అడగొచ్చు. ఎస్, ఓడిన్ ఫోర్స్ నిజంగానే చాలా పవర్ఫుల్ అయింది. ఆ ఓడిన్ ఫోర్స్ తన యూజర్ కి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఇస్తుందని అవేంటో కూడా ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా. అయితే ఈ పవర్స్ తో ఓడిన్ నల్ ని ఎదుర్కోవటం సాధ్యమేనా అని అంటే డౌటే అని చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఓడిన్ ఫోర్స్ ఓడిన్ కి ఇచ్చే పవర్స్ అన్ని ఆల్రెడీ నల్ ఫైట్ చేసిన వేరే సూపర్ హీరోస్ దగ్గర మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్, స్పెల్ కాస్టింగ్, టెలిపోర్టేషన్, టెలికనిసిస్ ఇలాంటి ఎన్నో పవర్స్ డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర ఉన్నాయి. అతను అందులో ఎక్స్పర్ట్ కూడా. అలానే ఫైర్ మ్యానిపులేషన్, ఇందులో హ్యూమన్ టార్చ్ అండ్ గోస్ట్ రైడర్ మాస్టర్స్. ఇక టెలిపతి అండ్ మైండ్ రీడింగ్ లో జీన్ గ్రే ఎంత పవర్ఫుల్ మనందరికీ తెలుసు. అలాంటి పవర్స్ ఉన్న వీళ్ళందరినీ ఇండివిజువల్ గా ఎదుర్కొన్న నల్ కి ఆ పవర్స్ అన్ని కూడా ఒకే క్యారెక్టర్ లో ఉంటే ఆ క్యారెక్టర్ తో ఫైట్ చేయడం కొంచెం టఫ్ గానే ఉండొచ్చు. కానీ అతన్ని ఓడించడం అయితే నల్ కి ఇంపాసిబుల్ కాదు. అంతేకాకుండా నల్ దగ్గర నుండి తన పవర్ఫుల్ వెపన్ అయిన ఆల్ బ్లాక్ నెక్రోస్వార్డ్ ని తీసుకున్న గోర్ ద గాడ్ బుచర్ ఒక నార్మల్ ఏలియన్ మోర్టల్ అయ్యుండి ఆ ఒక్క వెపన్ హెల్ప్ తోనే యంగ్ థోర్ ని, అవెంజర్స్ తో ఉండే థోర్ ని అండ్ ఓడిన్ తర్వాత యాస్గార్డ్ కి కింగ్ అయ్యి ఓడిన్ ఫోర్స్ ని థోర్ ఫోర్స్ గా పొందిన ఆల్ ఫాదర్ థోర్ ని వీళ్ళ ముగ్గురిని కూడా చావంచుల వరకు తీసుకెళ్తాడు. అలాంటప్పుడు ఆ నెక్రోస్వార్డ్ క్రియేటర్ అయిన నల్ కి ఆ ఓడిన్ ఫోర్స్ ని ఎదుర్కోవటం పాసిబుల్ కాదంటారా? ఇక ఈ ఓల్డెస్ట్ గాడ్స్ బ్యాటిల్లో నల్ ని బాగా ఇబ్బంది పెట్టగలిగేది ఏమైనా ఉంది అంటే అది రూయిన్ మ్యాజిక్కే. రూయిన్ మ్యాజిక్ తో థోర్ చాలా మిరకల్స్ చేశాడు. లైక్ యాస్గార్డియన్స్ ని పవర్ కోసం పుట్టించి చంపి మళ్ళీ పుట్టించి రాగ్నరాక్ తో చంపుతున్న 5 షాడో గాడ్స్ ని సింగిల్ బ్లో తో అంతం చేయడం, బిలియన్స్ ఆఫ్ హేట్రెడ్ సోల్స్ కి హోస్ట్ అయిన మ్యాంగాక్ ని ఒక్క టచ్ తోనే ఎగ్జిస్టెన్స్ నుండి ఎరేజ్ చేయటం, లోకీని చంపి బ్రతికించడం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ మిరకల్స్ తో కంపేర్ చేస్తే ఓడిన్ రూయిన్ మ్యాజిక్ ని యూజ్ చేసి పర్ఫామ్ చేసింది నథింగ్. అలా అని రూయిన్ మ్యాజిక్ కి హోస్ట్ అయిన ఓడిన్ ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఈ రూయిన్ మ్యాజిక్ ని పొందిన ఓడిన్ షాడో గాడ్సే ఈ యాస్గార్డియన్స్ లైఫ్ అండ్ డెత్ రాగ్నరాక్ సైకిల్ తో ఆడుకుంటున్నారు అని తెలుసుకొని యాస్గార్డియన్ గాడెస్ తో కాకుండా ఎర్త్ గాడెస్ అయిన గాయాతో థోర్ ని కని తనని మాక్సిమం ఎర్త్ పైనే పెంచి చివరికి ఆ థోర్ చేతే షాడో గాడ్స్ ని అంతం చేయించి రాగ్నరాక్ సైకిల్ నుండి యాస్గార్డ్ ని ఫ్రీ చేసేలా మాస్టర్ ప్లాన్ వేశాడు ఓడిన్. ఇదంతా కూడా రూయిన్ మ్యాజిక్ తో ఫ్యూచర్ ని చూడటం, అదీ కాకుండా ఓడిన్ గాడ్ ఆఫ్ వార్ కావడంతో ఈ ఎక్సలెంట్ టాక్టిక్ తో షాడో గాడ్స్ కి ఇంత కూడా అనుమానం రాకుండా ఓడిన్ వాళ్ళకి స్కెచ్ చేసి మూసేయగలిగాడు. మేబీ రూయిన్ మ్యాజిక్ తో నల్ ని ఎదుర్కొనే ఆల్ ఫాదర్ ఓడిన్ ఇలాంటి ఒక అద్భుతమైన ప్లాన్ ని ఆలోచించొచ్చేమో. లేదా రూయిన్ మ్యాజిక్ ఫుల్ కేపబిలిటీస్ తో నల్లుని అసలు మ్యాంగాక్ ని థోర్ ఎలా అయితే ఎరేజ్ చేశాడో అలానే ఎగ్జిస్టెన్స్ నుండి ఎరేజ్ చేసేయచ్చేమో. లేదా రూయిన్ కింగ్ థోర్ రేంజ్ కి ఈ రూయిన్ మ్యాజిక్ పవర్స్ ని యూజ్ చేయలేక ఓడినే ఓడిపోవచ్చేమో. అది మనం చెప్పలేం. అందుకనే నల్లుని ఈ రూయిన్ మ్యాజిక్ కి ఇబ్బంది పెట్టొచ్చు అని చెప్పా. ఇక నార్మల్ ఓడిన్ అండ్ ఓడిన్ ఫోర్స్ ఓడిన్ ని డిఫీట్ చేయడంలో నల్కే ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది. అదే రూయిన్ మ్యాజిక్ ఓడిన్ విషయం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రూయిన్ మ్యాజిక్ ఓడిన్ విన్ అవుతాడా లేదా నల్ విన్ అవుతాడో కామెంట్ చేయండి. సో ఇది ఆల్ ఫాదర్ ఓడిన్ వర్సెస్ సింబియాట్ ఫాదర్ నల్ కంపారిజన్ వీడియో కంక్లూజన్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియోలో చెప్పిన ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూడాలనుకున్న వీడియోస్ని చూసేయండి. అలానే నెక్స్ట్ వీడియో థోర్ వర్సెస్ గోకు కంపారిజన్ కావాలో లేదంటే ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు